మీడియాలు. అవును. కాకపోతే అక్కడ ఇద్దరికి రెండే మీడియాలు ఉంటాయి. మిగతా మీడియాలు ఎవడ అధికారంలోకి వస్తే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాయి. అవును. ఇప్పుడు వీళ్ళకి కలంజేర్, అంతకుముందు సన్ టీవీ ఉండేది, తర్వాత కలంజేర్ వచ్చింది. అదే జయ టీవీ పెట్టుకున్నారు, వాళ్ళది ఒకటి నడుస్తుంది. తర్వాత రాజు కూడా అక్కడ వాళ్ళకే పైన చేసి పెడుతుంటారు. మిగతా ఈ ఛానళ్ళన్నీ పైన నడుస్తుంటాయి. మిగతా మీడియాని ఎవరిని బతకనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ వచ్చేటోడికి ఛానళ్ళు ఇటు టీడీపీకి ఒక 60 ఉంటాయి, వైసీపీకి ఒకటి ఉంటాయి. మిగతా వాళ్ళు న్యూట్రల్గా ఉంటూ అధికారంలో ఉన్నోడికి సపోర్ట్ చేస్తుంటారు. ఇది ఇక్కడ మీడియా. ఇక్కడ ఆ విషయంలోనే తేడా. అదే జగన్ దెబ్బ కొట్టింది, తమిళనాడు రాజకీయం కాకుండా చేసింది. కానీ 2 దఫాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఒక 10% ఓట్లే గెలుపు డిసైడ్ చేస్తున్నాయి. 10% ఓట్లే గేమ్ ఆడుతున్నాయి 2 పార్టీలతో. మొన్న జరిగిన అంతకుముందు జరిగిన క్లీన్ స్వీప్ అయిపోయిందంటే అక్కడ కూడా క్లీన్ స్వీప్ అయిపోయింది తమిళనాడులో ఒక టైంలో. ఇక్కడ కూడా మొన్న దాదాపుగా 11 స్థానాలంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పడిపోవడం. ఇది కంటిన్యూ అవుతుంది 2029లో అని మనం ఎలా అనుకుంటాం? మళ్ళీ 10% ఓట్లే డిసైడ్ చేస్తాయేమో. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ 175, అక్కడ దాదాపు 239. అవును. అందులో 225 సీట్లు వచ్చినాయి, 6 సీట్లు వచ్చినాయి. 7 సీట్లే వచ్చినాయి. అవును. ప్రతిపక్ష పాత్ర కాదు, 6-7 సీట్లే వచ్చినాయి. అవును. అవును. అయినా కూడా మారింది రాజకీయం. అవును. అదే ఇక్కడ 23 అది అంతే. భవిష్యత్తులో అదే నడుస్తుంది ఇక్కడ కూడా. తమిళనాడు తరహా రాజకీయమే మనం ఇక్కడ నడుపుతున్నాం. కాకపోతే తమిళనాడుకి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ మీడియా మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంట్ వీటితో పాటు ఇండస్ట్రీస్ బిజినెస్ల జోలికి రాజకీయ నాయకులు పోరు. మనం రాజకీయాలు పోల్చుకుంటున్నాం.